ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయిపోయింది మాది. ఇప్పుడు సిటీ టూర్ ఉంది మనకు. సిటీ టూర్లో ఫస్టే ఇక్కడ రెట్రో కార్స్ ఉంటాయంట, మ్యూజియంకి పిలుచుకొచ్చినారనమాట. దర్శన్ అయితే ఆపండి ఇక్కడ ఆపండి, ఇది ఉందా లేదా ఈరోజు, ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడు. వాళ్ళు పోతే పోనీ, లేకపోతే నువ్వు ఆపద్దు అని నేను చెప్తానా. చలి గాలి. గాలి చూసారు కదా ఎంత ఎక్కువ వస్తుందో. నేను ఏమైనా మాట్లాడుతూ ఉన్నా అస్సలు వినిపించడం లేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాం. ఇప్పుడు మనము హైదర్ అలీ సెంటర్లో ఉన్నాము. సో ఇక్కడ ఆర్ట్ మ్యూజియం అండ్ కార్ ఎగ్జిబిషన్ రెండింటికి టికెట్స్ అయితే తీసేసుకున్నాం అనమాట. మనము సపరేట్గా ఒకవేళ మీకు కార్ ఎగ్జిబిషన్ ఇంట్రెస్ట్ లేదనుకున్నా కార్ ఎగ్జిబిషన్కి తీసుకొని అవసరం లేదు మీకు మ్యూజియం ఇంట్రెస్ట్ లేదు అనుకున్నా కూడా మ్యూజియంకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాంబో కావాలంటే తీసుకోవచ్చు. అండ్ నా సజెషన్ ఏమంటే మ్యూజియంకి టికెట్స్ తీసుకోవడం కంటే కార్ ఎగ్జిబిషన్కి తీసుకోవడమే చాలా బెటర్ అనిపించింది. అండ్ ఆర్ట్స్ మీద కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో వాళ్ళు కావాలంటే తీసుకోవచ్చు. నాకైతే మ్యూజియం లిటరలీ ఓకే అనిపించింది అనమాట. కానీ కార్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగా నచ్చింది. వీఆర్ ఏబుల్ టు సీ సో మెనీ రెట్రో కార్స్. మీరు ముందు చూస్తూ ఉంటారు. ఎస్పెషలీ కార్స్ అంటే ఎవరికి ఎక్కువ ఇష్టం ఉందో వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుంది అనమాట. అండ్ ఇక్కడ మ్యూజియంలో ఇది ఏదైతే కనిపిస్తుందో ఇదంతా వేస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, దాంతో తయారు చేసిండేది అనమాట. సో మ్యూజియంలో మేము ఎక్కువసేపు ఏం లేము, జస్ట్ -3కి లిఫ్ట్లో వెళ్ళిపోతే కార్ ఎగ్జిబిషన్ వస్తుంది. అండ్ దర్శన్ ఈజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ద కార్స్. సో యాజ్ యూజువల్గా ఏది ముట్టుకోవడానికి ఏమి ఉండదు అనమాట. వీ కెన్ క్లిక్ యాజ్ మెనీ పిక్చర్స్ యాజ్ వీ క్యాన్. సో యా, చాలా బాగున్నాయి చూడ్డానికి. కార్స్ అన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ కార్ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత మేము సిటీ టూర్ లాగా చేసామన్నమాట. ఏ ప్లేస్లో ఏమేమి బాగుంటాయి అండ్ మాల్స్ ఏవి ఫేమస్ అని చెప్పేసి. సో అండ్ హనీ ఎక్కడ ప్యూర్గా దొరుకుతుంది అన్నీ చూపించారనమాట మా డ్రైవర్ అయితే. ఓకే గైస్, సక్సెస్ఫుల్గా సిటీ టూర్ కంప్లీట్ అయిపోయింది. మెయిన్ ప్లేసెస్ ఏమున్నాయో అవన్నీ ఈరోజు కవర్ చేసినాం అనమాట. కొన్ని కార్ ఎగ్జిబిషన్ అయితే హైలైట్, నాకు అక్కడ చాలా బాగా నచ్చింది. ఐ జస్ట్ నీడ్ టు క్రాష్, అంతే. నిద్ర వస్తుంది, మంచిగా తిన్నాం కాబట్టి పడుకునేసి సరిపోతుంది. బట్ ఐ జస్ట్ నీడ్ టు వాష్ మై ఫేస్. సో డెఫినెట్గా మనం ట్రావెల్ చేస్తున్నామంటే మనతో పాటు స్కిన్ కూడా టైర్డ్ అవుతూ ఉంటుంది కొంచెం. మనం ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది. అలా అని చెప్పేసి 10,000 స్టెప్స్ ఫాలో అయ్యే ఓపిక అయితే నాకు లేదనమాట. సింపుల్గా ఫేస్ వాష్, మాయిశ్చరైజర్ అట్లయితే సరిపోతుంది. అండ్ ఫర్ face wash today I am using Himalaya dark spot clearing turmeric face wash ఇది. సో ఎవరికైతే కొంచెం డార్క్ స్పాట్స్ ప్రాబ్లం ఉందో లైక్ మీ, నాకు కొంచెం యాక్నే డార్క్ స్పాట్స్ ఉంటాయి, ప్లస్ అవి రెడ్యూస్ అవ్వాలన్నప్పుడు నేను ఇది డెఫినెట్లీ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే టర్మరిక్ ప్రాపర్టీస్ మీ అందరికీ తెలుసు, చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి ఇందులో. అండ్ దాంతోపాటు మనకి డార్క్ స్పాట్స్ అన్నీ రెడ్యూస్ అవ్వాలంటే మీరు మంచిగా కేర్ తీసుకుంటూ ఉండాలి అండ్ కన్సిస్టెంట్గా ప్రోడక్ట్స్ని కూడా యూజ్ చేస్తూ ఉండాలి. అలాగే నేను కూడా మంచిగా స్కిన్ కేర్ తీసుకుంటూ ఉంటాను కాబట్టి నాకైతే బాగా రెడ్యూస్ అయినాయి అనమాట. లెట్ మీ యూజ్ దిస్. డార్క్ స్పాట్స్ అనేటివి అందరికి వచ్చే కామన్ ప్రాబ్లమే, ఎస్పెషలీ టీనేజర్స్కి. ఎవరైనా జడ్జ్ చేస్తున్నా అస్సలు పట్టించుకోవద్దండి, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్కిన్ కేర్. అండ్ మనకు టర్మరిక్ గురించి చూసుకుంటే అది ఎప్పటి నుండో వస్తుంది, న్యాచురల్ రెమెడీ అనమాట స్కిన్కి కూడా. సో హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ వాష్లో ఏంటంటే మనకు టర్మరిక్ ఉంటుంది అండ్ లికరిష్ ఉంటుంది అనమాట. దానివల్ల డార్క్ స్పాట్స్ అనేటివి చాలా విజిబుల్గా రెడ్యూస్ అవుతాయి అండ్ స్కిన్కి కూడా మనకు కావాల్సిన గ్లో ఇస్తుంది అనమాట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో మనకు యూనిక్ కోల్డ్ ప్రెస్ స్వరాస ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ ద్వారా మనకు ఆ టర్మరిక్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని చాలా మంచిగా ప్రిజర్వ్ చేసి ఉంచుతారనమాట. అండ్ యూజ్ చేయడం కూడా చాలా సింపుల్, జస్ట్ సర్క్యులర్ మోషన్స్లో ఒక 2 minutes అయినా మసాజ్ చేయండి. సో దట్ నీట్గా క్లెన్స్ అవుతుంది అనమాట స్కిన్. ఓవర్ డ్రైయింగ్గా అస్సలు ఉండదు, చాలా జెంటల్ ఉంటుంది అనమాట స్కిన్ మీద. అండ్ మీరే బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ కూడా చూడొచ్చు. జస్ట్ 2 times మార్నింగ్ అండ్ నైట్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ ప్రోడక్ట్ అయితే మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్లో అవైలబుల్లో ఉంది.
నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసి ఉంటాను. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ఈరోజు మన డే 3 హియర్ ఇన్ బాకు 20th మార్చ్ గైజ్. ఈరోజు బై ద వే ఈరోజు బయట క్లైమేట్ ఎట్లుంది తెలుసా, క్రేజీ ఉంది. అండ్ వెదర్ రిపోర్ట్ ఇప్పుడే చెక్ చేస్తే 8 degrees చూపిస్తోంది, కానీ కింద ఏమని ఇచ్చింది తెలుసా, ఫీల్స్ లైక్ -4 degrees అని ఉంది. సో ఈరోజు చలి మామూలుగా ఉండదని మాకు ఆల్రెడీ అర్థమై నిన్న చేసిన మిస్టేక్ ఈరోజు చేయట్లేదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై వెరీ ప్రిటీ డ్రెస్. ఐ థింక్ ఇది నేను వేరే మోడల్లో తీసుకున్నట్టున్నా. ఓన్లీ ఇది ఒకటే వేసుకుంటే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనము బ్యూటీ అండ్ అస్థెటిక్స్కి వెళ్ళిపోయి చలికి ఫ్రీజ్ అయిపోలేం కదా, అందుకే నేను లోపల థర్మల్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఈ థర్మల్ ఉంటే ఈ రోజు అంతా మనం చాలా సేఫ్గా, చలి లేకుండా, ఎక్కువ చలి అనిపించకుండా రిటర్న్ రావచ్చు. ప్లస్ బాకు అంటేనే మనకు సిటీ ఆఫ్ విండ్స్ కాబట్టి ఆ చల్ల గాలులకి మనం తట్టుకోవాలంటే డెఫినెట్లీ ఈ థర్మల్స్ ఇంపార్టెంట్. అండ్ దీనిపైన మళ్ళీ జాకెట్ కూడా వేసుకుంటున్నాను. అండ్ నిన్న చెప్పులు వేసుకోపోయినాను గైస్, నేను శాండిల్స్ వేసుకున్నాను. ఈరోజు షూస్ వేసుకుంటా, సో దట్ మనకు కొంచెం చలి నుండి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ వస్తుంది. మన దర్శన్ గారు అక్కడ చాలా బిజీగా కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. సంథింగ్ టెక్స్ట్ ఏదో పంపిస్తున్నాడు అనమాట. నన్ను ఒక 10 minutes డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు. కానీ నేను వర్క్ చేసేటప్పుడు దర్శన్ ఆబ్వియస్లీ డిస్టర్బ్ చేస్తాడు కాబట్టి దర్శన్ వర్క్ చేసేటప్పుడు నాకు ఎందుకో వ్లాగ్ స్టార్ట్ చేయాలనిపించింది. అండ్ నా కర్ల్స్ ఏమో కింద నుండి చూడడానికి బాగున్నాయి, కానీ పైన కొంచెం ఆయిలీగా, కొంచెం మెస్సీగా అయింది. ఈరోజు నాకు హెయిర్ వాష్ చేసే టైం కూడా లేదు, బికాజ్ ఆల్రెడీ లేట్ అయిపోయింది. నేను మార్నింగ్ నుండి ఈరోజు 2 reels షూట్ చేస్తున్నా. ట్రిప్కి వచ్చినా కూడా కంటెంట్ క్రియేటర్స్ వర్క్ చేస్తూ ఉంటారు గైజ్, ఓకేనా. కంటెంట్ క్రియేషన్స్, అసలు మీకు కంటెంట్ క్రియేటర్స్ వర్క్ చేయరు అనుకుంటారు, కానీ ట్రిప్లో ఉన్నా కూడా మనకు వర్క్ ఉంటుంది అనమాట. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ జాబ్ కాబట్టి ఐఎమ్ డూయింగ్ మై జాబ్. సో సెట్టింగ్ స్ప్రే మొత్తం గెట్ రెడీ విత్ మీ ఆల్రెడీ షూట్ చేశాను అనమాట. గెట్ రెడీ విత్ మీస్ నేను చేసేదానికి ఒక రీజన్ ఏంటంటే అవుట్ఫిట్ మొత్తం చూపించడానికి మంచి స్కోప్, దాంతోపాటు కొంచెం జ్యువెలరీ డీటెయిల్స్ అండ్ మిగతా డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందనే ఒక రీజన్ వల్ల అనమాట. సో యూ కెన్ వాచ్ ద షార్ట్ అండ్ లెట్ మీ జస్ట్ గెట్ రెడీ. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్, దర్శను ఈజ్ ఆల్వేస్ లేట్ గైస్. టైంకి అస్సలు రెడీ కాడు, ఖాళీ కూర్చోంటాడు. కానీ కాదే, ఇప్పుడే ఇందాకే వీడియోలో చెప్పినావు కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కొంచెం కంపెనీ వాళ్ళతో మాట్లాడే 2 hours, దానికి ముందు 2 hours ఏం చేసినావు అది చెప్పు. లాస్ట్ మినిట్లో చెప్పులు వేసుకునేది, లాస్ట్ మినిట్లో బట్టలే మార్చేసేది, ఇవన్నీ ఓన్లీ హస్బెండ్స్ మాత్రమే చేయగలిగిన టాస్కులు. వైఫ్ని ఇరిటేట్ చేసే. మళ్ళీ ఏమైంది పద. ఈరోజు మాత్రం ఏ సైడ్ నుండి చూసుకున్న దర్శన్ కంటే నేనే బాగున్నాను గైజ్, ఓకేనా. దగ్గర నియర్ బై కాంపిటీషన్లో కూడా లేడు, ఎందుకంటే మంచి మంచి బట్టలన్నీ వేసుకోడు అనమాట. ఇప్పుడు బయటది గాలి వస్తుందా, చల్లగా ఉందా, లేకపోతే ఏదైనా మార్చుకొని రావాలా అని ఆలోచిస్తున్నాను. మళ్ళీ చూడండి, తీసుకురావాలా అని నేను చెప్పినట్టే చెప్పిన, నీ దగ్గర ఉండే డ్రెస్సెస్ అన్నీ బాగున్నాయి దర్శన్, వేసుకో, చాలా క్లాసీగా ఉన్నాయి అంటే, లేదు మనం అన్ని డొక్కువే వేసుకోవాలా, వేసుకునేటివే మళ్ళీ వెళ్ళాం. ఈ హస్బెండ్స్ అందరూ వైఫ్ని ఇట్లనే ఇరిటేట్ చేస్తారా? కెన్ యూ గైజ్ రిలేట్? లెట్ మీ నో, ఓకే. ఏం చెప్తున్నా, మీరు మంచి మనసుతో దర్శన్ని సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు ఏకంగా బ్రేక్ఫాస్ట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఓకే, హలో, నా వల్ల కాదు, నీ వల్ల. 8:30కి లేపినాను గైజ్, 11:30 అవుతుంది ఆల్మోస్ట్ టైం. 8:30కి లేపేది నువ్వు? 8:30కి లేపినానా లేదా? నిజం చెప్పు. టైం అని అడిగిన తర్వాత నేను 9:16 అని చెప్పిన, అప్పటికే లేచిన తర్వాత వీళ్ళు ఒప్పుకోరులేండి గైజ్. ఓకే, ఇక్కడ కెఫే ఉంది, ఏదో ఒకటి తినేసి కాఫీ తాగేసి వెళ్ళిపోదాం. తర్వాత కావాలంటే లంచ్ మన ఇండియన్ రెస్టారెంట్లో చేసుకోవచ్చు. ఏమన్నా చెప్పినానా లేదా ఇందాక? అది ఇదైనా ఒప్పుకో, చెప్పినానా లేదా? థర్మల్ వేసుకున్నాం, మంచి డ్రెస్ ఉంది, తినేసి టక తినేసి పోయేసి చేంజ్ చేసుకొని రా. చేంజ్ కాదు, దీని మీద జాకెట్ వేసుకొని వచ్చేస్తా. ఓకే.
టైం ఇప్పుడు 12 o'clock అవుతుంది అండ్ ఈరోజు మనము గోబస్టిన్ నేషనల్ పార్క్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ అది విత్ ఇన్ ద సిటీ నుండి అప్రాక్సిమేట్గా ఒక 64 kilometers అట్లుంది. సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి అప్రాక్సిమేట్గా ఒక 1 hour అట్లా పట్టేలాగా ఉందండి. అండ్ దట్టు ఈరోజే లేట్ అయింది. యాక్చువల్లీ అది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కిందకి వస్తుందంట. ప్లస్ చాలా ఇయర్స్ నుండి ఉంది. ప్లస్ చాలా ఫేమస్ ప్లేస్ ఇక్కడ అని కూడా చెప్తారు. బాకుకి వచ్చిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. మా డ్రైవర్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నా. వెళ్ళే ప్రతి ప్లేస్ మనం ఏమున్నాయని చూసుకుంటే బెటర్ కదా. మడ్ బాల్కనోస్ అవ్వచ్చు, సో అండ్ రాక్ కార్వింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ బాగా ఫేమస్ అని విన్నాము. ప్లస్ అది మొత్తం టూర్ చూడడానికి మినిమం ఒక 4 hours అయినా కావాలి. ఐ థింక్ విత్ జర్నీ 4 to 5 hours అయితే డెఫినెట్లీ మ్యాండేటరీ. సో ఇప్పుడు ఇక్కడ నుండి లెట్స్ గో దేర్ అండ్ ఎక్స్ప్లోర్ ద ప్లేస్. ఏమేమి ఉన్నాయి నేను మీకు చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఇంకా ఆఫ్టర్నూన్ ఒకేసారి బుల్వార్. yes బుల్వార్. బుల్వార్. ఓకే ప్లేస్ ఇక్కడ జియారా. ఓకే సో ఇక్కడ మెయిన్ ఏమంటే కొంచెం లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుందన్నమాట. కమ్యూనికేషన్కి చాట్ జీపీటీ పెట్టుకొని మనం ట్రాన్స్లేట్ చేయాలి. ఎస్ వచ్చే దారిలో ఒకటి సముద్రం కనపడింది. మా డ్రైవర్ ఏమన్నారంటే ఇది చాలా బాగుంటుంది, చూసుకోండి, ఇక్కడ వీడియో తీసుకోండి కావాలంటే అని చెప్తే మన దర్శన్ ఏమన్నాడు తెలుసా, ఆపండి 1 నిమిషం అన్నారు. ఆయనకు తెలిసిందే 4 ముక్కలు అనమాట పాపం ఇంగ్లీష్లో. అది కరెక్ట్గా ఆయనకు తెలిసిండే వర్డ్ యూజ్ చేసేసరికి పాపం ఆయన ఏమైందో అని చెప్పేసి సడన్గా రోడ్ మీద ఆపున్నారండి. అట్లా చెప్పద్దే, భయపడతారు పాపం. మళ్ళీ ఏమైంది తెలుసా, ఎక్స్ప్లెయిన్ చేసినాం అనమాట. ఇట్లా తను వ్యూ చూడాలనుకుంటున్నాడు అంటే మనం వెళ్ళాల్సిన రూట్ కాకుండా ఆ రూట్ చేంజ్ చేసి వేరే రూట్లో పానరోమిక్ వ్యూ ఒకటి వస్తుంది అనమాట. సో ఆ వ్యూ చూపించడానికి మళ్ళీ స్పెషల్గా అక్కడికి తీసుకెళ్లారండి. ఓకే మేము ఏమైంది అనుకున్నాము, సడన్ మళ్ళీ చెప్తున్నారు ఈ రూట్లో అయితే మీకు వ్యూ సరిగ్గా కనపడదు, టాప్లోకి తీసుకెళ్లారనమాట. అక్కడ నుండి సూపర్ వ్యూ వచ్చింది. సో అట్లా వచ్చిండే వాళ్ళు మంచోళ్ళు అయితే చూడండి ఎంత బాగుంటుందో జర్నీ మనతో పాటు వాళ్ళకు కూడా. హాయ్ సే హాయ్. ఎస్ ఇక్కడ ఆపాము మేము. గుబుస్తాన్ మ్యూజియం దగ్గరలో ఉన్నాము. రైట్ సైడ్కి వెళ్తే ఏమో మ్యూజియం వస్తుందంట, లెఫ్ట్ సైడ్కి వెళ్తే వాల్కెనో వస్తుంది. ఎస్ మడ్ వాల్కెనోస్ వస్తాయి. మీరు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి వెళ్ళొచ్చు ఫస్ట్ అన్నారు. కాకపోతే ఈ కార్లో మనము మడ్ వాల్కెనోస్ దగ్గరికి వెళ్ళడానికి అవ్వదు. ఆఫ్ రోడింగ్ వెహికల్స్ వస్తాయి కదా, ఆ ఆఫ్ రోడింగ్ వెహికల్స్లోనే వెళ్ళాలంట మనము, ఎందుకంటే రోడ్స్ అంత బాగుండవు. ప్లస్ ఇంకొకటి ఏమంటే ఆ మడ్ వాల్కెనోస్ ఉంటాయి కదా, దాంట్లో కావాలంటే స్నానం చేసి స్పా లాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మేము ఎక్స్ట్రా పేర్ ఆఫ్ బట్టలు ఏం తీసుకురాలేదు, తెచ్చినా కూడా మాకు దాంట్లో దిగే ఇంట్రెస్ట్ నాకైతే స్పెసిఫిక్గా లేదు. ఇట్లాంటి అయితే నాకైతే ఎక్కువ ఉంటాయి. కానీ దాంట్లో స్కిన్ కేర్ సంబంధించిన మంచి ప్రాపర్టీస్ అన్నీ బాగుంటాయంట. దాంట్లో స్కిన్కి కూడా మంచిదంట. దాంట్లో దిగి కొంచెం ఏమంటారు టబ్బాత్ లాగా ఉంటుంది. సో కావాలంటే మీరు పూసుకోవచ్చు అనమాట దాన్ని. సైంటిఫిక్గా కూడా మంచిదే అని నేను విన్నాను. సో ప్రస్తుతానికి మా ఇంకొక డ్రైవర్ కోసం వెయిటింగ్. ఆఫ్ రోడింగ్ వెహికల్ తీసుకురావాలన్నమాట వాళ్ళు ఇప్పుడు. సో కంఫర్టబుల్ షూస్ వేసుకొని రండి డెఫినెట్గా. ఈ గాలికి మీకు ఎంత మాత్రం వినిపిస్తుందో తెలియదు, వినపడకపోతే వాయిస్ ఓవర్ ఇస్తాం. ఎస్ చాలా చలి పెడుతోంది ప్రస్తుతానికి. నేను కూడా ఇంకా జాకెట్ వేసేసుకుంటే బెటర్.
టెంపరేచర్ చూసారు కదా, ఇంకా నేను జాకెట్ వేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ కార్స్ మనం వచ్చిండే కార్ స్టాప్ చేసి అక్కడ చిన్న బండ్లు కనిపిస్తున్నాయి కదా, దాంట్లోనే వెళ్ళాలి. మోస్ట్లీ అందరు కార్స్ అలాగే ఉన్నాయన్నమాట. చూడ్డానికి అలా ఉంటాయి కానీ సేఫే అండి, బాగా సేఫ్గానే తీసుకెళ్తారు. రోడ్డు కూడా మరీ అంత గుంతలు ఏమి ఉండదు. సో కొంచెం ఇట్లా మట్టి రోడ్డు ప్లస్ హమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన కార్స్ అయితే వెళ్ళవు, వీళ్ళ దాంట్లోనే సపరేట్గా వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అండ్ డెఫినెట్గా మనకు చూడ్డానికంటే దీని హిస్టరీ తెలుసుకున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా గైజ్ మీకు, మొత్తం అజర్బైజాన్లో వరల్డ్లో ఉండే హాఫ్ ఆఫ్ ద మడ్ వాల్కనోస్ ఇక్కడే ఉన్నాయి అని విన్నాను అనమాట నేను. ఒకటనే కాదు, ఆల్మోస్ట్ ఇలాంటి కార్స్ లోనే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు చాలా మంచి ల్యాండ్స్కేప్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ డ్రైవర్ మధ్యలో ఫోటోస్ ఏమైనా తీసుకుంటామంటే తీసుకోండి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటుంది. అండ్ ఈ వాల్కెనోస్ని చూసి టిపికల్ వాల్కెనోస్ లాగా ఏం లేవు కదా, నార్మల్గానే ఉన్నాయని మాత్రం అనుకోవద్దండి. యాక్చువల్లీ దీని కింద ఏదైతే ఉందో మ్యాసివ్ బిల్డప్ ఆఫ్ గ్యాస్ అండ్ మడ్ ఉంటుందంట, దానివల్ల ఆ బబుల్స్ అనేటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మీరు చూస్తే మీకు అర్థం అయిపోతుంది అనమాట. అండ్ మడ్ కూడా ఇది నార్మల్గా వేడి ఉంటుంది కదా వాల్కనోస్ దగ్గర, ఇది చాలా కూల్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అవి డీప్ అండర్ గ్రౌండ్ టెంపరేచర్ ఏదైతే ఉందో దాన్ని దాటి కింద ఉంటాయన్నమాట, చాలా లోయర్గా ఉంటాయి. ప్లస్ ఆ టెంపరేచర్కి బయటికి వస్తాయి కాబట్టి ఇవైతే మనకు డెఫినెట్గా కోల్డ్గానే ఉంటాయి. సో మనకు ఏమంటారు, ఒక్కొక్కసారి మంటలు కూడా వస్తాయంట, కానీ మేము వెళ్ళిన దగ్గర అయితే లేవు. అండ్ ఆ మంటలు వచ్చినప్పుడు కూడా అది మీథేన్ గ్యాస్ అయి ఉంటుందంట. చూడండి గైజ్, మీకోసం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు చెప్తున్నాను. మీరు క్లోజర్ లుక్ ఇప్పుడు చూస్తున్నారు కదా, సో ఆ మడ్ బబుల్ అప్ అవుతా ఉంది. సో అట్లా బబుల్ అవుతోంది అంటే న్యాచురల్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తోంది అనమాట. టెక్స్చర్ అంతా కూడా మనకు వెట్ క్లే లాగా ఉంటుంది అనమాట. సో లోకల్స్ ఏం చెప్తారంటే మనకు అది వెట్ది క్లే ఏదైతే ఉందో అది బాడీకి అంతా పూసుకోవచ్చు, చాలా న్యాచురల్గా బాడీకి మంచి ప్రాపర్టీస్ ఇస్తుంది, స్కిన్కి ఒక న్యాచురల్ స్పా ట్రీట్మెంట్ అని కూడా చెప్తారనమాట ఇక్కడ వాళ్ళు. సో మేమైతే ఇక్కడంతా చూసేసాము అండ్ చాలామంది అక్కడే ఆపి ఫొటోస్ అన్నీ తీసుకున్నారు. మేము కూడా ఫొటోస్ తీసుకున్నాము. మంచి డ్రెస్ వేసేసుకున్నాం కదా, జాకెట్ అట్లా తీసేద్దామా అని ట్రై చేశాను కానీ అమ్మో చలికి అయిపోతామండి. లిటరలీ -3 అట్లా ఉండింది అనమాట. -3 అంటే ఫీల్స్ లైక్ -3 అంటారు కదా అట్లా. అండ్ దీనికి వరల్డ్ రికార్డ్ హోల్డర్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే అజర్బైజాన్లో మనకు లార్జెస్ట్ మడ్ వాల్కనోస్ ఇన్ ద వరల్డ్ ఉన్నాయన్నమాట. సో మనకి ఇక్కడ అని కాదు, ఇన్ జనరల్గా అజర్బైజాన్కి అయితే వరల్డ్ రికార్డ్ అయితే ఉందన్నమాట. సో యా, ఒక మంచి న్యాచురల్ గ్యాస్ కనెక్షన్ అనే చెప్పుకోవచ్చు ఇదంతా. ఆ కొండ దగ్గరికి మేము ఆ కొండ దగ్గరికి పోతున్నాం. చలి లోపలికి వెళ్తే ఇక్కడ మట్టి మొత్తం నడిచేటప్పుడు ఇట్లా మెత్తగానే ఉంటుంది. వీడియోలో చూసేదానికంటే యాక్చువల్లీ సాఫ్ట్గా ఇట్లా లోపలికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఇంకా కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. చాలామంది పిక్చర్స్ అయితే మంచిగా తీసేసుకుంటున్నారు. అండ్ మేము పెద్ద కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు మేము మంచిగా ఫొటోస్ తీసుకుందాం అనుకుంటే అక్కడ ఆల్రెడీ ఇంకొక ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఐ డోంట్ నో బ్యాచ్ ఉన్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళు వెళ్ళే వరకు వెయిట్ చేద్దాము అనుకుంటే అమ్మో చలికి అయిపోతాం అనిపించింది అనమాట. సో అందుకే అక్కడ మంచిగా కొంచెం నాకు కావాల్సిన వీడియో అంతా తీసేసుకున్నాం. ఫొటోస్ అయితే కుదరలేదు. నేను ఈరోజు ఇంత మంచి డ్రెస్ వేసుకొచ్చిన దానికి మెయిన్ రీజనే ఓకే మంచిగా ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి. యా, ఇఫ్ ఇన్ కేస్ మీరు బాకుకు వస్తూ ఉంటే ఈ ప్లేస్ మీకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు, కానీ డెఫినెట్లీ మిస్ చేయకుండా చూడండి, బాగుంటుంది. అండ్ మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్సెస్ ఏమైనా తెచ్చుకుంటే ఆ మడ్ వాల్కనోస్లో స్నానం కూడా చేయొచ్చు అండి. స్నానం అంటే అదే స్పా, వెళ్ళి కూర్చోవచ్చు అనమాట. సో డెఫినెట్లీ మీకు ఓపిక ఉంటే అవన్నీ కూడా చేయొచ్చు. మేమైతే ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ డ్రెస్ తెచ్చుకోలేదు. అండ్ మాకు ఆల్రెడీ తెలుసు, మాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదండి దాని లోపలికి వెళ్ళాలి అని చెప్పేసి, అందుకే మేము వెళ్ళలేదు. అండ్ మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళలేదు అనమాట. సో యా, కావాలంటే అట్లా ఫేస్కి ఫేస్ ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చేమో, నాకు తెలీదు మరి. స్పా ట్రీట్మెంట్ అన్నారు వాళ్ళైతే.
అది అయిపోయిన తర్వాత మనం ఇంకా మ్యూజియంకి అయితే వెళ్తాము. ఈ మ్యూజియంలో కూడా మనకు ఆల్రెడీ టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. ఎందుకంటే మా ఐటినరీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి యాజ్ పర్ ఐటినరీ మేము మొత్తం ఫాలో అవుతున్నాం అనమాట. మాకు ఈ ప్లేస్లో కూడా మొత్తం లంచ్ డిన్నర్ అంతా అరేంజ్ చేసేసినారు. అండ్ ట్రావెల్ ఏజెన్సీ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో యాజ్ యూజువల్గా మెన్షన్ చేస్తుంటాను, ఒకసారి మీరు చూసుకోవచ్చు అనమాట. మేమైతే గోగాగా త్రూ వెళ్ళాం, అందుకే మాది ఇంత స్మూత్గా ఉంది, ఎటువంటి టెన్షన్ లేదు. అండ్ ఐటినరీ అంతా మన కోసం ఎవరైనా ప్లాన్ చేసి ఉంటే ఇంకా అంతకంటే స్ట్రెస్ ఫ్రీ ఇంకేముంటుంది చెప్పండి. వీసాస్ అంతా కూడా వాళ్ళే చూసుకున్నారు, హోటల్ అంతా కూడా. సో డెఫినెట్గా చాలా స్మూత్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీకు కావాలనుకుంటే మీరు ఏ ట్రిప్కి ప్లాన్ చేయాలనుకున్నా కూడా నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చుంటాను. అండ్ ఈ మ్యూజియంలో అయితే మనకు 40,000 ఇయర్స్ బ్యాక్ మనం మనుషులు ఎలా బతికేవాళ్ళు, దానికి కావాల్సినవన్నీ ఇక్కడ పెట్టారనమాట. అంటే మనకు బ్రాంజ్ ఏజ్ అదంతా ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఐటమ్స్ అవ్వచ్చు, వాళ్ళు యూజ్ చేసిన పద్ధతులు అవ్వచ్చు, సో ఆ స్టోన్ ఏజ్లో వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు అని చెప్పేసి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఇవన్నీ మనము కొంచెం ఇండియాలో చూసిండే వాటిలాగే అనిపిస్తాయి అన్నమాట. ప్లస్ మనం ఆల్రెడీ చిన్నప్పుడు హిస్టరీలో చదువుకున్న దానిలాగే అనిపిస్తాయి కాబట్టి నాకు పెద్దగా ఫ్యాసినేటింగ్ అయితే అనిపించలేదు అనమాట. నేను ఆల్రెడీ చూసినట్టే అనిపించింది, ఒక ప్లేస్లో కాకపోతే ఇంకొక ప్లేస్లో. ఇక్కడ మనకి ఇండియాలో మ్యూజియంస్ అయితే ఉంటాయి కదా, సో మన దగ్గర ఎలా అయితే ప్రిజర్వ్ చేసి పెట్టుంటారో ఇక్కడ కూడా అలాగే పెట్టారనమాట. సో మేము ఎక్కువ టైం ఏమి ఇక్కడ వేస్ట్ చేయలేదు. సో ఇంకా మూవ్ ఆన్ అయిపోతూ వెళ్ళిపోయామన్నమాట. అప్పట్లో యూజ్ చేసిండేటివన్నీ ఇక్కడ ఉన్నాయి, మీరు కావాలంటే డెఫినెట్లీ చూడొచ్చు. ఇక్కడ మీకు విజువల్ రిప్రజెంటేషన్ లాగా చూపిస్తున్నాం చూడండి. సో అప్పట్లో మిర్రర్ లాగా ఏం యూజ్ చేసేవాళ్ళు, వాటర్లోకి చూసుకొని ఒక మిర్రర్ లాగా యూజ్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడు కార్స్ ఉన్నాయి, అప్పుడు గుర్రం ఉంది, అండ్ ఇప్పుడు ఓవెన్ ఉంది. అప్పట్లో ఫైర్లోనే వేడి చేసుకునే వాళ్ళు కాబట్టి ఇప్పుడు గన్స్ ఉన్నాయి, అప్పుడు బాణాలు. సో ఇట్లా ఏమేమి చేంజెస్ ఉన్నాయి అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి, మనకు ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషనే. ఇఫ్ ఇన్ కేస్ పిల్లలతో వస్తే వాళ్ళకి లైవ్గా చూపించడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో యా, మాకు ఈ ప్లేస్ మ్యూజియంస్ నాకు ముందుగానే పెద్ద ఏమి ఇంట్రెస్ట్ ఉండవులేండి. ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయాం మేము, ఇక్కడ కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయలేదు. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, మ్యూజియంస్లో మేము ఎక్కువసేపు ఉండం అనమాట. ఇంకా చాలా మాకు ముందు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది ఏదైనా ఉంటే ఉంటాము. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇది స్టోన్ కార్వింగ్స్ అంటారు కదా, ఇక్కడ చాలా పాపులర్, మోర్ దాన్ 1000 స్టోన్స్ ఉన్నాయంట. సో అక్కడికి వచ్చాము, చూడ్డానికి అంతా కూడా బాగుంది. అండ్ కొండ కూడా, నాకు ఓపెన్గా చెప్తున్నాను, కొండలు ఇట్లాంటివి అయితే మన ఇండియాలో చూసినట్టే అనిపించింది అనమాట. ఈరోజు మొత్తం నాకు ఓకే అనిపించింది. ఓన్లీ ఆ మడ్ వాల్కనోస్ ఒకటే చాలా చాలా బాగున్నాయి. అక్కడ వెదర్ అవ్వచ్చు, లేదంటే చూడ్డానికి ఆ బబుల్స్ అయ్యేటప్పుడు అది చూడ్డానికి అదంతా బాగా అనిపించింది. ఇదంతా ఏంటంటే మనం ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం కొండల మీదకి వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది అలాంటి ఫీలే వచ్చింది అనమాట. నాకైతే ఇది పెద్ద స్పెషల్గా ఏమనిపించలేదు, బట్ యా కొంతమందికి బాగా నచ్చుతుంది కదా. ప్లస్ ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీ ట్రావెల్ దాంట్లో ఇఫ్ ఇన్ కేస్ చూడాలనుకుంటే చూడొచ్చు. లేదు మీరు ఇక్కడికి వద్దు వేరే దానికి స్కిప్ చేస్తామంటే ఓన్లీ మడ్ వాల్కనీస్ చూసుకొని వెళ్ళి బయట చుట్టుపక్కల నేచర్, లేక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మా డే 3, డే 4 అయితే ఇలా గడిచింది. అన్నిటికంటే హైలైట్ మా ట్రిప్లో ఏంటంటే మా లాస్ట్ డే అనమాట. అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. లాస్ట్ డే మేము ఎంత ఎంజాయ్ చేసామో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో నేను స్క్వాడ్లో ఒక వీడియో పెట్టినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఎస్ గైస్, సో స్నోఫాల్ అవ్వచ్చు, మంచు ప్లేస్లు ఎవరికైతే ఇష్టం ఉంటాయో డెఫినెట్లీ వీ హ్యాడ్ గ్రేట్ అడ్వెంచర్. ఆ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ట్రావెల్ డీటెయిల్స్ అన్నిటి కోసం డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్ చేసేయండి. దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ మా డే అయితే చాలా మంచి ఇండియన్ ఫుడ్తో ఎండ్ అయిపోయింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ వీల్ సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్. స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్ గాయ్స్.